వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని వేడి చేసిన ఆయిల్లో ఇలా ఆనియన్స్ వేసుకొని ఆరెంజ్ కలర్లో వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, కస్తూరి మేతి, ఉప్పు, కారం, తగినంత అల్లం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ మసాలా ఇంకా పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని తగినంత ఉప్పు, మసాలా దినుసులు వేసి మరిగాక ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని చికెన్ మ్యాగ్నెట్లో వేసుకోవాలి. డూ ఇట్ లైక్ దిస్. ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఆ మసలే వాటర్లో వేసుకొని మ్యాగ్నేట్ చేసిన చికెన్లో 50% ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. పిండిని కలుపుకొని ఇలా బిర్యానీ బౌల్కి పెట్టుకోవాలి. అలాగే 70% ఉడికిన రైస్ని ఇంకో లేయర్గా వేసుకోవాలి. 100% ఉడికిన రైస్ని ఇంకో లేయర్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తయారు చేసుకున్న బిర్యానీ బౌల్ని ఒక 20 సెకండ్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత ఒక పెనంని తీసుకొని బౌల్ కింద పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, బిర్యానీ రెడీ. చూడండి ఎంత చాలా బాగా కనిపిస్తుందో. టేస్టీ బిర్యానీ రెడీ. లోపల చాలా మంచిగా కుక్ అయింది. రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది. అందరు ఎప్పుడు తినాలి అని వెయిట్ చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, చూడండి. ఆనియన్స్ అండ్ లెమన్ అన్నీ కట్ చేసి చూసాం. మిక్స్ చేస్తున్నాం బిర్యానీ మొత్తం. ఇక ఇంకేంది, తినడమే.